హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒకటి ఇక్కడ నుండి మట్టి రోడ్ నుంచి జస్ట్ ఒక 800 మీటర్ డిస్టెన్స్లో ఒకటి డాంబర్ రోడ్ వస్తుందండి. డాంబర్ రోడ్ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ అండి. అక్కడ నుంచి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, 8 కిలోమీటర్ డిస్టెన్స్. సిద్దిపేటకి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మనకు ఒక 3 ఎకరాల మామిడి తోట ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఇదండి తోట, ఇది రోడ్డు. మనకు మామిడి తోట 3 ఎకరాలండి, మొత్తం 3 ఎకర్ మామిడి తోట. సాయిల్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. చెట్లు మంచిగా ఉన్నాయండి, పెద్ద చెట్లే, ఒక 5-6 సంవత్సరాల చెట్లు ఇవి. ఆల్రెడీ పూతకు వచ్చినాయి చెట్లు, ఇంకా మీరు చూస్తున్నారు చూడండి, ఆల్రెడీ పూతకు వచ్చింది. ఈసారి కూడా కాయలు కాస్తున్నాయి ఆల్రెడీ. ఫస్ట్ ఖాత ఇది కాసేది ఫస్ట్ ఖాత అండి. మంచి స్క్వేర్ బిట్ ఉంటుంది. సాయిల్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్ భూమి అండి. పంట పొలాలు మంచిగా ఉన్నాయి, చుట్టుపక్కల కూడా మొత్తం పంట పొలాలే. దీనికి డ్రిప్ సౌకర్యం ఉన్నది కానీ బోర్ సౌకర్యం మాత్రం లేదు. మనం ఒక బోర్ వేసుకోవాలి. అయితే రైతుకు ఒక 10-15 ఎకరాలు ఉందండి. 10 ఎకరాలు ఆ సైట్ ఉంటే అయితే బావి ఉన్నది ఆయనకు పొలంలో. ముందు కనిపించేది అది పొలం కూడా ఆయనదే. ఆ పొలంలో అక్కడ బావి ఉన్నది. ఆ బావి మాత్రం మనకు రాదు. మనం దీంట్లో బోర్ వేసుకోవాలండి. 3 ఎకర్ సైట్ అండి, 3 ఎకరాల సైటు. ఇది చిన్న కోడూరు మండలంలో వస్తుందండి. చిన్న కోడూరుకి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మంచి స్క్వేర్ బిట్, 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి. 4 మూలలు కరెక్ట్ ఉంటుంది, స్క్వేర్ బిట్. ఫేసింగ్ వచ్చేసి మంచిగా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి. చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ చెట్లు ఇవి, పెద్ద చెట్లు. ఆల్రెడీ పూతకు వచ్చినాయి చెట్లు. చుట్టూ మొత్తం పంట పొలాలు ఉంటాయి. మనం ఒక బోర్ మాత్రం వేసుకోవాలి. ఇంట్లో డ్రిప్ సౌకర్యం ఉన్నది మనకు. తోట చాలా బాగుంటుందండి. ఇది రైతు దగ్గరనే ఉన్నది తోట. మనకు ఇట్లా తోట వెనుక భాగాల నుండి ఒక కాలువ వస్తుందండి. ఆ కాలువకి ఇట్లా వస్తే తోట పక్క నుండి అట్లా కాలువ వస్తే ఆ కాలువ నుంచే జస్ట్ 150 మీటర్ డిస్టెన్స్లో మనకు డాంబర్ రోడ్ వస్తుంది. తోట వెనకాలకెళ్ళి డౌన్లకెళ్ళి కొంచెం ఒకటి కాలువ ప్రపోజల్ ఉంది. ఆ కాలువకి ఇట్లా వస్తే మాత్రం 150 మీటర్ 200 మీటర్ డిస్టెన్స్లోనే మనకు డాంబర్ రోడ్ తగులుతుంది. వెనక కడీలు కనిపిస్తున్నాయి చూడండి, మనకి ఇక్కడి వరకు బిట్టు. అటు యాప్ చెట్టు వద్దు. 4 మూలలు కరెక్ట్ ఉంటుంది సైటు. 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి సైటు. రైతు దగ్గరనే ఉంది. ఇట్లా చూసుకుంటేనేమో కాలువ ఈ పక్క నుండి కాలువ వస్తుంది, ఈ పక్క నుండి ఈ వెనక నుండి ఈ కాలువకి ఇట్లా వస్తే మనకు ఒక 150-200 మీటర్ డిస్టెన్స్లోనే మనకు డాంబర్ రోడ్ తగులుతుంది. వెనకాల ఇంకో మామిడి తోట ఉంది చూడండి. ఆ మామిడి తోటకి వెళ్ళి ఇట్లా వస్తుంది కాలువ. ఇట్లా వెనకకెళ్ళి కాలువకి ఇట్లా వస్తే మనకు ఒక 200 మీటర్ల డిస్టెన్స్లోనే డాంబర్ రోడ్ తగులుతుంది. అట్లా చూసుకుంటేనేమో 800 మీటర్, అదేమో పర్ఫెక్ట్ రోడ్ ఆల్రెడీ. ఇది అండి తోట మాత్రం 4 మూలలు ఎక్సలెంట్ సైట్. సాయిల్ వచ్చేసి మంచి రెడ్ సాయిల్ భూమి, రైతు దగ్గరనే ఉందండి. చిన్న కోడూరు మండలం ఉంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి మనకు ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. డాంబర్ రోడ్కి 800 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సిద్దిపేటకు వచ్చేసి మనకు ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. తోట మాత్రం చాలా బాగుంటుంది. జై శ్రీరామ్.